రైట్. ఈరోజు మనం ఆల్కైల్ హ్యాలైడ్స్, ఎల్లైలిక్ హ్యాలైడ్స్, బెంజైలిక్ హ్యాలైడ్స్ అండ్ వెనైలిక్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్ అనే వర్డ్స్ గురించి బ్రీఫ్గా నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే చూద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఆల్కెన్స్లో ఒక హైడ్రోజన్ అనేది హ్యాలోజన్తో రీప్లేస్ చేస్తే వచ్చే వాటినే ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. వీటి జనరల్ ఫార్ములా ఆర్ఎక్స్. ఆల్కైల్ని క్యాపిటల్ ఆర్తోను, హ్యాలైడ్స్ని ఎక్స్తోనే ఇండికేట్ చేస్తాం. హ్యాలైడ్స్ అంటే ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, ఐడైడ్, వీటిని హ్యాలైడ్స్ అని అంటుంటాం మనం. వీటిలో ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఒక ఆల్కేన్లోంచి ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసి వాటి ప్లేస్లో హైడ్రోజన్ ప్లేస్లో ఒక హ్యాలోజన్ రాసినట్లయితే వాటిని ఆల్కైల్ హ్యాలైడ్స్ లేదా హ్యాలో ఆల్కేన్స్ అంటాం. వీటిలో ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఉన్నటువంటి 3 టైప్స్ గురించి మాట్లాడదాం మనం. అవి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ చూద్దాం. ముందుగా ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఏంటి చూద్దాం. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కార్బన్ అనేది ఈ కార్బన్ ఇక్కడ ఇది ఎక్స్ అనేది హ్యాలైడ్. ఈ హ్యాలైడ్ అనేది అటాచ్ అయినటువంటి కార్బన్, ఈ కార్బను తిరిగి ఒక ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ అయింది. ఈ హ్యాలైడ్కి అనేది అటాచ్ అయిన కార్బను తిరిగి ఆర్ డాష్ అంటే కూడా ఒక ఆల్కైల్ గ్రూప్, ఒక ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ అయింది కాబట్టి ఈ కార్బన్ అనేది ప్రైమరీ కార్బన్ అవుతుంది. ఈ కార్బన్ అనేది ప్రైమరీ కార్బన్ అవుతుంది. సో ఈ ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయ్యి హ్యాలైడ్ ఉంది కాబట్టి దీన్ని ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తారు దీన్ని. సో హ్యాలోజన్ ఏదైతే ఉందో అది ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయ్యింటే, ప్రైమరీ కార్బన్ అంటే ఒక కార్బన్ తిరిగి మరలా ఒక ఆల్కైల్ గ్రూప్కి మాత్రం అటాచ్ అయితే దాన్ని ప్రైమరీ కార్బన్ అంటాం. అటువంటి ప్రైమరీ కార్బన్కి ఒక హ్యాలైడ్ అటాచ్ అయ్యి ఉంటే దాన్ని ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో హ్యాలైడ్ అనేది ఎక్స్ అంటే హ్యాలైడ్ అనేది అటాచ్ అయిన కార్బను తిరిగి టూ ఆల్కైల్ గ్రూప్స్కి అటాచ్ అయ్యింది. ఆర్ డాష్, ఆర్ డబుల్ డాష్ అన్నాం. ఇక్కడ ఆర్ డాష్ అండ్ ఆర్ డబుల్ డాష్ అంటే అవి కూడా ఆల్కైల్ గ్రూప్సే. సో ఇక్కడ ఈ కార్బన్ అనేది ఈ హ్యాలైడ్ అటాచ్ అయినటువంటి కార్బన్ అనేది ఆర్ డాష్ అండ్ ఆర్ డబుల్ డాష్ అనే 2 ఆల్కైల్ గ్రూప్స్కి అటాచ్ అయింది కాబట్టి ఈ కార్బన్ అనేది సెకండరీ ఆల్కైల్ గ్రూప్ అవుతుంది. సో సెకండరీ ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ అయ్యి హ్యాలైడ్ ఉంది కాబట్టి దీన్ని సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం. దాన్ని ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ హ్యాలైడ్ అటాచ్ అయిన కార్బన్ తిరిగి ఒక ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ అయింది కాబట్టి దాన్ని మనం ప్రైమరీ ఆల్కైల్ అన్నాము. ఇక్కడ ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో హ్యాలైడ్ అనేది అటాచ్ అయిన కార్బన్ తిరిగి 2 ఆల్కైల్ గ్రూప్స్కి అటాచ్ అయింది కాబట్టి దాన్ని సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అన్నాము. మరి ఇన్ ద సిమిలర్ మేనర్ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి? ఇక్కడ హ్యాలైడ్ అటాచ్ అయినటువంటి కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బన్ అనేది మొత్తం 3 ఆల్కైల్ గ్రూప్స్కి అటాచ్ అయి ఉంటుంది. 3 ఆల్కైల్ గ్రూప్స్. సో 3 ఆల్కైల్ గ్రూప్స్కి అటాచ్ అయింది కాబట్టి 1, 2, 3 వాటిని ఏమనుకుంటున్నాం మనం? ఆర్ డాష్, ఆర్ డబుల్ డాష్, ఆర్ ట్రిపుల్ డాష్ ఇలా అనుకున్నాం మనం. 3 ఆల్కైల్ గ్రూప్స్కి అటాచ్ అయింది కాబట్టి దీన్ని టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తాం దీన్ని మనం. ఓకే. సో ఇలా ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆల్కైల్ గ్రూప్స్గా వీటిని డివైడ్ చేయొచ్చు ఆల్కైల్ హ్యాలైడ్స్. నెక్స్ట్ తర్వాతది ఎల్లైలిక్ హ్యాలైడ్స్ అంటే ఏంటి? ఎల్లైలిక్ హ్యాలైడ్స్. ఇక్కడ ఎల్లైలిక్ హ్యాలైడ్స్ అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మనం. ఇక్కడ హ్యాలోజన్ అటాచ్ అయినటువంటి కార్బన్ sp3 కార్బన్ అయి ఉండాలి. sp3 హైబ్రిడైజేషన్ కార్బన్ అయి ఉండాలి. అండ్ మస్ట్ షుడ్గా ఈ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అనేది ఒక C డబుల్ బాండ్ C గ్రూప్కి అటాచ్ అయి ఉండాలి. అంటే కార్బన్ డబుల్ బాండ్కి అటాచ్ అయి ఉండాలి. ఐ రిపీట్, ఎల్లైలిక్ హ్యాలైడ్స్ అంటే హ్యాలోజన్ అటాచ్ అయినటువంటి కార్బన్ ఏదైతుందో అది ఖచ్చితంగా sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అయి ఉండాలి. ఈ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అనేది తిరిగి మళ్ళీ C డబుల్ బాండ్ C గ్రూప్కి కనుక అటాచ్ అయినట్లయితే వాటినే ఎల్లైలిక్ హ్యాలైడ్స్ అంటాం. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ ఈ రింగ్లో ఇక్కడ ఈ హ్యాలోజన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఈ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ వెళ్ళి దేనికి అటాచ్ అయింది? ఈ కార్బన్ ఇక్కడ C డబుల్ బాండ్ C గ్రూప్తో అటాచ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎల్లైలిక్ హ్యాలైడ్.
ఈ కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బన్ ఇది హ్యాలోజన్ అటాచ్ అయినటువంటి sp3 హైబ్రిడ్ కార్బన్ని ఎల్లైలిక్ కార్బన్ అని చెప్తాం మనం. సో ఎల్లైలిక్ హ్యాలైడ్ అంటే ఏంటంటే మనకు ఒకసారి రిపీట్ చేద్దాం. ఎల్లైలిక్ హ్యాలైడ్స్ అంటే హ్యాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఖచ్చితంగా sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అయి ఉండాలి. హ్యాలోజన్ అటాచ్ అయిన కార్బన్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అయి ఉండాలి. ఈ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ తిరిగి మళ్ళా ఒక C గ్రూప్కి అటాచ్ అయినట్లయితే దాన్ని ఎల్లైలిక్ హ్యాలైడ్ అని చెప్తాం. నెక్స్ట్ బెంజైలిక్ హ్యాలైడ్స్ అంటే ఏంటి? బెంజైలిక్ హ్యాలైడ్స్, ఇక్కడ బెంజైలిక్ హ్యాలైడ్స్ అంటే సింపుల్, హ్యాలోజన్ అనేది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్కి అటాచ్ అయి ఉండాలి. అసలు మనం సింపుల్గా ఒక కార్బన్ అనేది sp3లో ఉందా, sp2లో ఉందా, sp హైబ్రిడేషన్ ఎలా చెప్పొచ్చు? ఈజీగా మనం సింపుల్గా చెప్పొచ్చు. మనం ఎలాగంటే కార్బన్ చుట్టూ 4 సింగిల్ బాండ్స్ ఉంటే అది sp3 హైబ్రిడైజేషన్. కార్బన్ చుట్టూ ఒక డబుల్ బాండు 2 సింగిల్ బాండ్స్ ఉన్నట్లయితే sp2 హైబ్రిడైజేషన్. కార్బన్ చుట్టూ ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ ఉంటే sp హైబ్రిడైజేషన్. కార్బన్ చుట్టూ 2 డబుల్ బాండ్స్ ఉన్నా కూడా sp హైబ్రిడైజేషన్. CO2 ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్బన్ డైఆక్సైడ్ C డబుల్ బాండ్ O, ఇక్కడ C డబుల్ బాండ్ O ఉంటుంది. ఇక్కడ చూడండి కార్బన్కి 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? హైబ్రిడేషన్ sp హైబ్రిడైజేషన్ అవుతుంది. అట్లాగే ఇక్కడ మనం ఈ బెంజైలిక్ హ్యాలైడ్స్ అంటే ఈ హ్యాలోజన్ అటాచ్ అయినటువంటి కార్బను ఖచ్చితంగా sp3 హైబ్రిడైజేషన్ అయి ఉండాలి. ఇది బెంజిన్ రింగ్కి అటాచ్ చేయి ఉండాలి, అంటే ఆరోమాటిక్ రింగ్కి అటాచ్ చేయి ఉండాలి. అప్పుడు దాన్ని మనం బెంజైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తాం మనం. సో బెంజైలిక్ హ్యాలైడ్స్ అంటే హ్యాలోజన్ అనేది ఖచ్చితంగా sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్కి అటాచ్ అయి ఉండాలి. ఈ sp3 హైబ్రిడైజ్ అటాచ్ అయిన sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ తిరిగి ఒక బెంజిన్ రింగ్కి అటాచ్ అయి ఉంటే దాన్ని బెంజైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తాం. ఇక్కడ కార్బన్ sp3 అని చెప్పాం కదా, ఎందుకని కార్బన్ చుట్టూ 4 సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ఆరోమాటిక్ రింగ్. ఆరోమాటిక్ రింగ్ అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అయి ఉండాలి, అంటే అన్సాచురేషన్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది అన్సాచురేటెడ్ ఆరోమాటిక్ రింగ్. ఇది ఈ ఆరోమాటిక్ రింగ్కి అటాచ్ అయినటువంటి ఇక్కడ ఈ హ్యాలోజన్ చూసారా, ఈ హ్యాలోజన్ అనేది ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్కి అటాచ్ అయ్యింది. ఇక్కడ R' R" అని చూసారా, ఇవి హైడ్రోజన్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యింది. ఇవి కార్బన్ చుట్టూ 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ దిస్ కార్బన్ ఈజ్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఈ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ వెళ్ళి దేంతో అటాచ్ అయింది? ఒక బెంజిన్ రింగ్ అంటే ఆరోమాటిక్ రింగ్ అటాచ్ అయింది. కాబట్టి ఈ మొత్తం గ్రూప్ని ఏమంటాం? బెంజైలిక్ హ్యాలైడ్. దిస్ ఈజ్ ఆల్సో బెంజైలిక్ హ్యాలైడ్, ఎందుకంటే హ్యాలోజన్ అనేది sp3 కార్బన్కి అటాచ్ అయింది. ఈ sp3 కార్బన్ వెళ్ళి బెంజిన్ రింగ్ అంటే ఆరోమాటిక్ రింగ్ అటాచ్ అయింది కాబట్టి ఈ మొత్తం గ్రూప్ని బెంజైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వినైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటి? సింపుల్, వినైల్ హ్యాలైడ్స్ చాలా సింపుల్. సో ఇక్కడ వినైల్ హ్యాలైడ్స్ అంటే హ్యాలోజన్ అనేది డైరెక్ట్గా ఒక ఆల్కీన్ గ్రూప్ కంటే C డబుల్ బాండ్ C గ్రూప్కి అటాచ్ అయి ఉండాలి. హ్యాలైడ్ అనేది డైరెక్ట్గా వినైల్ గ్రూప్కి అటాచ్ అయి ఉండాలి. వినైల్ గ్రూప్ అంటే C డబుల్ బాండ్ C అంటే ఆల్కీన్ గ్రూప్, అన్సాచురేటెడ్ గ్రూప్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ C డబుల్ బాండ్ C గ్రూప్ ఉంది. ఇక్కడ దీనికి డైరెక్ట్గా హ్యాలోజన్ వెళ్ళి అటాక్ అయింది. దాన్ని మనం వినైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తాం. సో వినైలిక్ హ్యాలైడ్స్ అని సింపుల్గా హ్యాలైడ్ అనేది ఒక C డబుల్ బాండ్ C గ్రూప్ అంటే sp2 హైబ్రిడైజ్ కార్బన్కి డబుల్ బాండ్ ఉంటే sp2 హైబ్రిడేషన్ ఉంటుంది కదా. సో ఈ హ్యాలోజన్ అనేది డైరెక్ట్గా C డబుల్ బాండ్ C, ఎందుకంటే ఆల్కీన్స్కి, దట్ మీన్స్ sp2 హైబ్రిడైజేషన్ జరుగుతున్నటువంటి C డబుల్ బాండ్ C గ్రూప్కి కనుక హ్యాలోజన్ అటాచ్ అంటే దాన్నే వినైల్ గ్రూప్ లేదా వినైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ హ్యాలోజన్ వెళ్ళి దేనికి అటాచ్ అయింది? ఇదిగో ఇది C డబుల్ బాండ్ C ఉంది, ఇక్కడ C డబుల్ బాండ్ C, కాబట్టి దీన్ని వినైలిక్ హ్యాలైడ్స్ అని చెప్తాం. సో వినైలిక్ గ్రూప్ అంటే సింపుల్, హ్యాలైడ్ వెళ్ళి దేనికి అటాచ్ అవ్వాలి? ఒక C డబుల్ బాండ్ C గ్రూప్ కనుక అటాచ్ అయితే డైరెక్ట్గా దాన్ని వినైలిక్ హ్యాలైడ్స్ అంటాం. అండ్ లాస్ట్ వన్ ఎరైల్ హ్యాలైడ్స్. ఎరైల్ అనే వర్డ్లోనే మీనింగ్ ఉంది. ఇక్కడ ఎరైల్ అంటే ఆరోమాటిక్ రింగ్. చూడండి, దిస్ ఈజ్ ఆరోమాటిక్ రింగ్ అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి, అన్సాచురేషన్ ఉంది, బెంజిన్ రింగ్, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్. ఈ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్కి డైరెక్ట్గా హ్యాలైడ్ అటాచ్ అయ్యింటే దాన్ని ఎరైల్ హ్యాలైడ్స్ అంటాం. సింపుల్. సో ఇక్కడ ఎరైల్ హ్యాలైడ్స్ అంటే ఆరోమాటిక్ రింగ్కి